ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 8 శివరాత్రి వృషభ రాశి వారి జీవితంలో అద్భుతమైన రోజు. వీరికి పట్టిందల్లా బంగారమవుతుంది. వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి మార్చి 8 నుండి లాభాల వర్షం కురవబోతుంది. అదృష్టం వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపించబోతుంది. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. మార్చి 8 శివరాత్రి ఈ రాశి వారి జీవితంలో అనుకోని అద్భుత ఫలితాలను ఇస్తుంది. వీరు ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు. ప్రతి రంగంలోనూ తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ రాశివారి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూస్తారు. శివరాత్రి మహాశివునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఈ రాశివారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారికి ఇది ఎంతో ముఖ్యకరమైన సమయం. ఈ సమయంలో మీరు ఏ కార్యాలు మొదలుపెట్టినప్పటికీ అవి ఎలాంటి అపజయాలు లేకుండా సకాలంలో పూర్తయి మీకు లాభాల వర్షాలు కురిపిస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఈ అద్భుతమైన సమయాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవటం ద్వారా అధిక ప్రయోజనాన్ని పొందుతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఎటువంటి సమస్యలైనా సరే ఈ సమయంలో మీకు ఆ సమస్యలన్నీ తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రాశివారు కష్టపడే తత్వం కలవారు. అనుకున్న కార్యం పూర్తయ్యేంత వరకు ఎలాంటి విరామం లేకుండా నిరంతరం శ్రమించి సకాలంలో పనులను పూర్తి చేసే మనస్తత్వం కలవారు. కష్టే వీరికి ఫలి. వీరు చేసే పనులు వీరికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రాశివారు స్నేహితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద సమయాలలో విడిచిపెట్టరు. ఏ విధమైన ఆపదలు వచ్చినప్పటికీ వాటిని తమకు వచ్చినట్టుగా ఫీలై సమస్య నుండి తప్పించుకునే పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు. స్నేహితులకు అవసరమైనప్పుడు ధన సహాయం చేయటానికి కూడా వెనుకాడరు. ఈ రాశివారు పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పరాయి స్త్రీలతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం చాలా ముఖ్యం. అలాగే ఇతర స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. ఎవరినీ కూడా మీ యొక్క మాటతో ఇబ్బంది పడకుండా చూడాలి. ఈ రాశివారు సాంకేతికపరమైన రంగాలలో రాణిస్తారు. అదేవిధంగా క్రీడా సంబంధిత ప్రక్రియల్లో పాల్గొంటారు. క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ రాశి వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఇది ఎంతో అనుకూల సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరచిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిని చేరుకుంటారు. మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరు సరిగా లేకపోవటం కారణంగా మీకు భాగస్వాములకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడటం ఎంతో ముఖ్యం. అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. కాబట్టి ఈ రాశివారు ఏవైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలం, అది మార్కెట్లో రాణిస్తుందా రాణించదా అని 1-2 సార్లు బేరీజు వేసుకుని నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. ఎవరైతే ఈ రాశివారు మెడిసిన్, ఫార్మా సంబంధించిన చదువును అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు.
ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు, అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాలలో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటివారి యొక్క బుట్టలో పడిపోతారు. ఎదుటివారు వీరి యొక్క వీక్నెస్ ను పట్టుకొని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. ఈ రాశివారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. ఈ రాశి ఉద్యోగులు పనిలో ఒత్తిడి ఎక్కువై ఉద్యోగపరంగా మానసిక ప్రశాంతత లేక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క తెలివితేటలు, నేర్పరితనంతో పనిని సకాలంలో సులువుగా పూర్తి చేసుకున్నట్లయితే పని ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గి ఉద్యోగంలో మంచి స్థాయిని చేరుకుంటారు. మీ తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. మీ యొక్క నేర్పరితనం చూసి మెచ్చుకుంటారు. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఏదో ఒక రంగంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు బాల్యంలో ఎక్కువగా కష్టపడతారు. వయసు పెరిగే కొద్దీ వీరి యొక్క కష్టాలు తగ్గి వీరికి ఆనందకరమైన జీవితం లభిస్తుంది. మంచి కుటుంబం లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గి రాగద్వేషాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ యజమాని కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను సరిదిద్ది కుటుంబం యొక్క బాగోగులు చూడటం ద్వారా కొంతవరకు చికాకులు పోయి ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కారణంగా గడికి ఒక పంచాయతీలాగా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతుంటారు. వీరి యొక్క గొడవల కారణంగా వీరి సంతానం ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ రాశివారు మీ యొక్క భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించటం ద్వారా మీ మధ్య ఉన్న గొడవలు తగ్గి దాంపత్య జీవితం ఆనందాల బాట పడుతుంది. ఎంతో కాలంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్న ఈ రాశివారు ఈ సమయంలో సంతానాన్ని పొందుతారు. ఈ సమయంలో మీకు సత్సంతానం కలిగి మీకు పుట్టబోయే బిడ్డ ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. పెట్టుబడిదారులు ఏవైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీ యొక్క పెట్టుబడి రెట్టింపు అవుతుంది. సాంకేతిక రంగంలో ఉన్న ఈ రాశివారు లాభాలను గడిస్తారు. వృత్తి పనులు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. మీరు చేసే వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం ద్వారా మీ యొక్క పని, నేర్పరితనం నచ్చి మీకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు నిపుణుల పర్యవేక్షణలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిదే. బిజినెస్ చేస్తున్నవారు బిజినెస్లో లాభ నష్టాలను బేరీజు వేసుకోవటం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. సొంతింటి కల కనే ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క సొంతింటి కల నెరవేరుతుంది. గతంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి సంకల్పించి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క సొంతింటి కల నెరవేరుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు ఎంతో కాలంగా వాహనం కొనుక్కోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ యొక్క వాహన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు కోరుకున్న వాహనాన్ని అతి తక్కువ ధరకు కొనుక్కుంటారు. ఎంతో కాలంగా వివాహం కాక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవటం కోసం కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రాశివారు ఈ సమయంలో మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఈ రాశివారు మే మొదటి వారంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ మార్చి 8 నుండి వీరికున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు. చిన్నపిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి చిన్నపిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ యొక్క శివరాత్రి ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలను తీసుకొస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశి వారు మీరు చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేసుకోవటం ఎంతో శ్రేయస్కరం. ఇదొక అద్భుతమైన సమయం కాబట్టి ఈ సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవటం ద్వారా మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఈ రాశివారు గోమాతను సేవించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారికి శివరాత్రి ఏ విధమైన అదృష్టాలను తెచ్చిపెడుతుంది.
వారి జీవితంలో ఎలాంటి రాజయోగం పట్టబోతుంది? వీరు పట్టిందల్లా బంగారం ఎలా అవ్వబోతుంది? మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.